ఏదంటే పిల్లలకు దూరం ఉంచాలి, హాట్ వాటర్లో వేయొద్దు, అది వేయొద్దు, ఇదని సోది అంతా రాసి ఉంటుంది. సింపుల్. తీసి మనం వాటర్ పోద్దాం. ఓకే, ఇది కెమికల్ రియాక్షన్ అనమాట. మనం ఏం చేస్తామంటే చూసా కదా, ట్యాంక్ మాత్రం మస్తు వేడి ఉందన్నమాట. 15 నిమిషాల కన్నా ఎక్కువైంది. చూద్దాం. ఆహా, తస్సారాల బొడ్డు. ఇది మన డిష్ అనమాట. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ రోజు మీకు ఒక ఐటమ్ చూపిస్తా. నూడిల్స్ లాగానే రైస్ ఉంటుంది అన్నమాట. రైస్ దీనికి కుకింగ్కి ఎటువంటి ఐటమ్ మనకు అవసరం లేదు. అంటే గ్యాస్ లాంటిది, హాట్ వాటర్ లాంటిది ఏం అవసరం లేదు. దీని లోపటనే ఒక పర్టికులర్గా ఒక బ్యాగ్ ఉంటుంది, హీటింగ్ బ్యాగ్ అని చెప్పేసి. ఆ బ్యాగ్ని వేసుకొని డైరెక్ట్ కుక్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఏం సంగతి మీకు చూపిస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో మొత్తం ఆన్సర్ కంటిన్యూ చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అన్ని వెరైటీ ఆఫ్ నూడిల్స్లో ఒక పర్టికులర్ ఐటమ్ మనకు కనబడుతుంది. ఇది చూసింది కదా, ఇది. దీన్ని చూస్తే మీరు కుకింగ్ ప్రాసెస్ చూపిస్తే మీకైతే కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఎట్లుంటుంది ఏం సంగతి మీరు చూద్దాం పదండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది. దీని లోపలనే కుక్ చేసుకుందాం అన్నమాట. దీనికి మనకి ఎటువంటిది కుకింగ్కి ఆప్షన్ అవసరం లేదు. దీని లోపల ఓకే, మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. దీని కాస్ట్ ఏదంతా మీకు చెప్తాను, తర్వాత లాస్ట్ వరకు చెప్తాను. మీరైతే చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఓకే, మన దగ్గర ఏంటి అదృష్టం ఏంటంటే మనకి మన దేశం అన్నపూర్ణ కాబట్టి మనకి ఎక్కువ ఫుడ్ గురించి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. కానీ ఈ నా కొడుకులకు చాలా ప్రాబ్లం ఉంటుంది అనమాట. యాక్చువల్లీ కొన్ని కంట్రీస్కి నా దేశం దగ్గర చాలా మటుకైతే అబ్రాడ్ కంట్రీస్లో ఉండే వాళ్ళు చూసే ఉంటారు. ఈవెన్ మన ఇండియాలో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ చూడండి, ఇట్లా వస్తుంది ఆప్షన్ మనకి, ఇన్స్ట్రక్షన్స్. ఓకే, మనకి దీంట్లో ఏమేమి ఇచ్చినారో నేను మీకు చాలా ఫాస్ట్గా చేసేస్తాను వీడియో. ఎందుకంటే మళ్ళీ మీకు టైం కూడా వేస్ట్ చేస్తాం ఎందుకు, చాలా ఫాస్ట్గా చేద్దాం. ఓకే, మనం ఈ కంటైనర్స్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా అమ్మ జీవితం ఇది ఎంత డబ్బానే చాలా టైట్ ఉంది. ఓకే ఓకే, బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినాడో రైస్ ప్యాకెట్. ఇంకా దీనిలో విచిత్రం చూసినా వాటర్, దాని కింద స్పైసెస్ అన్నమాట. అంటే చికెన్, బీఫ్, పోర్క్, ఫిష్ అన్నీ ఉంటాయి. మనం చికెన్ ఆప్షన్ తీసుకున్నాం దీంట్లో. ఆ చికెన్ లేకుంటే బీఫ్, పోర్క్ తెలియదు మనకి. సోయా సాస్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందిగా, చైనా వాళ్ళు సోయా సాస్ లేకుండా బతకలేరు భూమి మీద. దాని తర్వాత దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి ఇది హీటింగ్ బ్యాగ్. హీటింగ్ బ్యాగ్ అయితే మీరైతే నాకు తెలిసిన దగ్గర చూసే ఉంటారు హీటింగ్ బ్యాగ్. కానీ ఇది ఎట్లా పనిచేస్తుందో మీకు చూపిస్తాను నేను క్లియర్గా. ఓకే, రేటు మాత్రం లాస్ట్లో చెప్తా భయ్యా, కొంచెం ఓపిక పట్టండి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ట్రే తీసుకుంటాం. ట్రేలో రైస్ వేద్దాం. రైస్, రైస్. ఓహో, ఈ రైస్ ఏంద్రా నాయన ఎట్లా ఉంది, ప్లాస్టిక్ బియ్యం అనుకుంటున్నారా మీరైతే. ప్లాస్టిక్ బియ్యం కాదులేదు నాయన, నార్మల్ బియ్యం ఇది. దాని తర్వాత యాజ్ యూజువల్గా మనము వాటర్ వేస్తాం అనమాట. దీంట్లో వాటర్ సాషేకి ఇక్కడ తొక్క ఇక్కడ పెట్టినట్లేడు. ఓకే, ఇక్కడ పెట్టినట్టు చూద్దాం. ఓకే, దాని తర్వాత మనము వాటర్ వేసేసినాం. ఇక బియ్యం గడగాల వద్దా అది ఇది అని చెప్పేసి అంటే మనం ఏం చేయలేము. నాకు తెలిసిన వరకు అది అన్ని ప్రాసెస్ అయితే అయ్యే వస్తుంది అనుకుంటా, నేను అనుకుంటుంది. సోయా సాస్ ఇద్దాం. అయ్యో, ఆహా, పడ్డదిరా బాబు కింద. సోయా సాస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ మన ఇది నాన్ వెజిటేరియన్ డిష్. ఓకే, దీన్ని మనము కట్ చేసి దీంట్లో వేయాలన్నమాట. నేను చికెన్ అడిగితే ఇచ్చినారు, అది చికెనో లేకుంటే పిగ్గో తెలియదు. మా అదృష్టం అంటే ఫిష్ కూడా ఉండొచ్చు. నా అదృష్టం వరకు అయితే చికెన్ పీసెస్ లాగా అనిపిస్తున్నాయి అబ్బాయి. ఇది చూడండి, మీరు చెప్పండి ఏంటిదో. అది ఉడికిన తర్వాత చెప్తా మీకు. అయిందా? ఈ మసాలా స్పైసెస్ అంతా వేసేసినామా మనం దీంట్లో, రైట్? దీని తర్వాత ఓకే, ఇదైతే మనది మొత్తం అన్నీ తీసి దీంట్లో వేసేసినాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇది వచ్చేసి ఈ బౌల్. ఓకే, ఈ బౌల్ని ఇలా తీసుకొని మనం ఏం చేస్తామంటే హీటింగ్ ప్యాక్ ఇది ఉంది కదా, ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా రాసినాం అనమాట దీంట్లో. ఏదంటే పిల్లలకు దూరం ఉంచాలి, హాట్ వాటర్లో వేయొద్దు, అది వేయొద్దు, ఇదని సోది అంతా రాసి ఉంటుంది. జస్ట్ ఈ ప్యాక్ని మనం ఓపెన్ చేసేసి, ఓకే, ప్యాకెట్ అయితే బయటకు వచ్చేసింది. దీన్ని తీసి అట్లా పెట్టేసాలా. సింపుల్,
తీసి మనం వాటర్ పోద్దాం. ఓకే, కొన్ని వాటర్ పోస్తే చాలు. అది ఏంటంటే ఉట్టి కొంచెం మునిగే వరకు. అయ్యో ఈ లోపటే పడ్డదబ్బా, ఏంది ఇది? చిల్లుతుంది. మనం వెయిట్ చేస్తూ కూర్చోాలన్నమాట. వెయిట్ చేస్తుంటే ఏమవుతుందంటే అది మ్యాజిక్ స్టార్ట్స్ నౌ. చూసారా మీరు? ప్యాకెట్ మెల్లమెల్లగా ఉబ్బుతుంది. చూసారా? అదిగోండి, బబ్లింగ్ సౌండ్ వస్తుంది వాటర్. అది ఉడుకుతా కొత్త ఉడుకుతుంది. ఇప్పుడు చూసారా పొగలు వస్తున్నాయి. ఇది కెమికల్ రియాక్షన్ అనమాట. మనం ఏం చేస్తామంటే చూసా కదా ట్యాంక్, మనం ఇది తీసేసి మన డిష్ని తీసి దీనిలో పెట్టేస్తాము. ఇది పెట్టేసిన తర్వాత సెల్ఫ్ కుకింగ్ కాబట్టి ఇలా మూత పెడదాం. దీనికి ఏంటంటే కుక్కర్కి ఇచ్చినట్టు ఒక చిన్న హోల్ ఇచ్చినాడు వాడు. అసలు ఇది ఉడకదో ఏం సంగతో మనం లాస్ట్లో చూద్దాము. 15 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా హోల్ పెట్టేసినాడు. ఇది ఇట్లా పెట్టేసి మనం ఒక 15 మినిట్స్ రిలాక్స్ అయిపోవాలన్నమాట. రిలాక్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్లీ అది రెడీ అయిపోతుందంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం నేను ట్రై చేస్తా ఉన్నా. చూద్దామా? దీంట్లో ఫుడ్ ఐటమ్ తక్కువ, చెత్త పేపర్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. చూసే కదా ఎన్నికైనా ప్యాకెట్లు ఉన్నాయరా బాబు. ఇది ప్యాకింగ్కి మొత్తం కాస్ట్ అంతా తెలుసుకుంటాడు. దీని కాస్ట్ ఎంతో తెలుసా మీకు? 75 రూపాయలు మాత్రమే, అంటే 7.5 RMB అనమాట. చికెన్ది కాబట్టి. బీఫ్ పోర్క్ అయితే ఇంకా తక్కువనే ఉంటుంది మనకి. చూసారా కింద వాటర్ అయితే బాయిల్ అయితేనే ఉన్నాయి. ఇంకా ఇది అవుతుందో కాదో నాకు డౌట్ అనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ దగ్గర పెట్టి అయితే 5-6 మినిట్స్ అయింది ఇప్పటికే. ఇది ముట్టుకుంటే మాత్రం మస్తు వేడి ఉందన్నమాట. హాట్ పాట్ లాగా కనిపిస్తుంది మనకి. ఇంకా ఎఫెక్ట్ మాత్రం ఇంకా అంతే ఉంది. చాలాసేపు అయింది, అంతే ఉంది. ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే మనకి లాస్ట్ ఫైనల్ డిష్ ఇట్లా కనిపిస్తుంది. దీని నుంచి పొగలు వచ్చినట్టు నేనైతే వీడియోలలో చూసినా పొగలు రాలేదు. నాదేమో తేడా ఉన్నట్టుంది యాక్చువల్లీ. ఎందుకంటే మనం తక్కువ రేటుది కొన్నాం కదా. తక్కువ రేట్ అంటే యాక్చువల్లీ చైనాలో చీపే కాబట్టి, చీప్ రేట్లో కొన్నాం కాబట్టి ఇట్లా ఉన్నట్టుంది. ఏడిసింది ఆల్మోస్ట్ ఇది దగ్గర పెట్టి 15 నిమిషాల కన్నా ఎక్కువైంది. చూద్దాం. తస్సారాల బొడ్డు. ఇది మన డిష్ అనమాట. అసలు రైస్ ఉడికిందో లేదో కూడా డౌట్ ఏముంది నాకు. ఉడికినట్టే కనిపిస్తుంది. కొంచెం పొగలు మాత్రం బాగానే వస్తున్నాయి. దీన్ని మనం టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. మీరు చెప్పండి బా, సున్నీకి ఎట్లా ఉంది ఇది? అట్ లాస్ట్ మన డిష్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎట్లుందో చెప్తాను నీకు టేస్ట్. చూసినా కదా పొగలు అయితే వస్తూ ఉన్నాయి బాగానే. నాకు చూస్తేనే కొంచెం భయం వేస్తూ ఉంది, తిందాం వద్దాం అని చెప్పేసి. అబ్బో కింద గిన్నె కాలుతుందబ్బా. ఎందుకంటే దాని రేట్ బట్టి నేను అనుకుంటున్నా. చూసేదా చికెన్ పీస్ మాత్రం బడే ఉడికినాయి అబ్బా. ఓకే అండి, ఈ వీడియో ఎంత మటుకు మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ కొట్టడం మర్చిపోకండి. ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. మీరు దీని గురించి ఏమనుకుంటారో కంపల్సరీ కామెంట్ మాత్రం పోస్ట్ చేయండి. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.